అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఆంధ్ర సారస్వత పరిషత్ మరియు చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ రాజరాజ నరేంద్రుల వారి పట్టాభిషేక సహస్రాబ్ది మహోత్సవం సందర్భంగా వేదంలా ఘోషించే రాజమహేంద్రవరంలో గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కళాశాల గైడ్ కళాశాల ప్రాంగణంలో జనవరి 5, 6, 7, 2024 సంవత్సరంలో 3 సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో తమ పేరు నమోదు చేసుకున్న గౌరవనీయులు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు మరియు పూర్వ శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ విప్, చైతన్య విద్యా సంస్థల అధినేత గౌరవనీయులు శ్రీ KVVSN రాజు చైతన్యరాజు గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగబోతున్నాయి. జనవరి 2వ తేదీ వేలాది మంది విద్యార్థులు, కవులు, రచయితలు, తెలుగు భాషాభిమానులతో తెలుగు సాహిత్యంలోని 25 ప్రక్రియల సాహితీ శకటాలతో రాజమహేంద్రవరంలో వైభవ శోభాయాత్ర. ఈ అంతర్జాతీయ మహాసభలు 3 వేదికలపై జరుగుతాయి. మొదటి వేదిక శ్రీ రాజరాజ నరేంద్రుల వేదిక, రెండవ వేదిక నన్నయ్య వేదిక, మూడవ వేదిక శ్రీ నారాయణ భట్టు వేదిక. శ్రీ రాజరాజ నరేంద్రుల వేదికపై 5,000 మంది విద్యార్థులతో హరికథ, బుర్రకథ, యక్షగానం, అవధానం, పౌరాణిక నాటకం, సాంఘిక నాటకం, వాగ్గేయకార సంగీతం, లలిత సంగీతం, చలనచిత్ర సంగీతం, జానపద సంగీతం, ఆంధ్రనాట్యం, కూచిపూడి నృత్యాలు ప్రదర్శన, సంచార జాతుల కళా ప్రదర్శనలు జరుగుతాయి. తెలుగు వెలుగులకు ప్రతిష్టాత్మకంగా అందజేసే పూర్ణకుంభ పురస్కారాలు కూడా ఇదే వేదికపై జరుగుతాయి. పూర్వ వైభవ సంస్థానాధీశులు, ప్రాచీన కవులు, కీర్తిశేషులైన తెలుగు తేజాల కుటుంబాల వారికి మరియు నేటి తరం సాహితీ, సాంస్కృతిక, చలనచిత్ర, టీవీ, సేవారంగ ప్రముఖులకు పూర్ణకుంభ పురస్కారాల ప్రదానం ఇదే వేదికపై జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వివిధ రంగాల లబ్ధ ప్రతిష్ఠులకు రాజరాజ నరేంద్ర ప్రతిభా పురస్కారాల ప్రదానం జరుగుతుంది. రెండవ వేదిక అయిన శ్రీ నన్నయ్య వేదికపై ఈ 3 రోజులు పద్య సాహిత్య సదస్సు, గద్య సాహిత్య సదస్సు, అవధాన సాహిత్య సదస్సు, వాగ్గేయకార సాహితీ సదస్సు, భక్తి సాహిత్య సదస్సు, కవితా సాహిత్య సదస్సు, ఆధునిక కవితా సాహిత్య సదస్సు, విద్యా వైజ్ఞానిక సాహితీ సదస్సు, బాల సాహిత్య సదస్సు, కథా సాహిత్య సదస్సు, పత్రికా సంపాదకుల సాహిత్య సదస్సు, గేయ సాహిత్య సదస్సు, ప్రవాసాంధ్రులతో తెలుగు తపస్సు అనే కార్యక్రమం, ఆకాశవాణి, దూరదర్శన్ టీవీలలో తెలుగు సాహితీ సదస్సు మొదలైన 25 సాహిత్య ప్రక్రియలపై సదస్సులు జరుగుతాయి. ప్రతి సాహిత్య సదస్సుకు ఒక సభాధ్యక్షులు, ఒక ముఖ్య అతిథి, 4 లేదా 6 వక్తలతో ఈ 25 సాహిత్య ప్రక్రియల సదస్సులు రూపకల్పన చేయడం జరిగింది. 3వ వేదిక శ్రీ నారాయణ భట్టు వేదిక. శ్రీ రాజరాజ నరేంద్రుని పట్టాభిషేక సహస్రాబ్ది సందర్భంగా శ్రీ రాజరాజ నరేంద్రుల వారికి సహస్ర కవితా నీరాజనం, పద్య కవిత్వం, గేయ కవిత్వం, వచన కవిత్వంలోని అనేక ప్రక్రియలు, నానీలు, హైకూలు, కూనలమ్మ పదాలు, అభ్యుదయ కవిత్వం, స్త్రీవాద కవిత్వం, విప్లవ కవిత్వం, దళితవాద కవిత్వం, మైనారిటీ కవిత్వం, గజల్, రుబాయిలు మొదలైన అనేక
కవిత్వ ప్రక్రియలలో సహస్ర కవితా నీరాజనం అనే కార్యక్రమం జరుగుతుంది. 5, 6, 7 తేదీలలో కవులు లేదా కవయిత్రులు శ్రీ నారాయణ భట్టు వేదిక దగ్గరకు వచ్చి తమ పేరు నమోదు చేసుకుంటే ముందు వచ్చిన వారు ముందు అన్న విధానంలో పేర్లను పిలవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 2 నిమిషాల్లో కవితను పూర్తి చేయవలసి ఉంటుంది. ఆ కవిత స్వీయ రచన అన్న హామీ పత్రంతో ఆ కవితను ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రత్యేక సంచికలో మరియు వివిధ ప్రసిద్ధ సంచికల్లో ప్రచురణకు అనుమతినిస్తూ ఆ కవితను కార్యకర్తలకు అందజేయవలసి ఉంటుంది. ఇదే వేదికపై కథాపఠనం కూడా ఉంటుంది. కథాపఠనానికి 3 నిమిషాలు సమయం కేటాయించడం జరిగింది. ఈ కథాపఠనానికి కూడా హామీ పత్రం, అనుమతి పత్రం, కథను కార్యకర్తలకు అందించవలసి ఉంటుంది. ఈ ప్రాంగణంలో తెలుగు వైభవ హస్తకళల ప్రదర్శనలు, వివిధ ముద్రణాలయాల పుస్తక ప్రదర్శనలు, కేంద్ర సాహిత్య అకాడమీ, నేషనల్ బుక్ ట్రస్ట్, విశాలాంధ్ర మొదలైన ప్రచురణ సంస్థల గ్రంథాల ప్రత్యేక ప్రదర్శనలు, తెలుగు వికీపీడియా వారి ప్రత్యేక ప్రదర్శన, లబ్ధ ప్రతిష్ఠులైన రంగస్థల, చలనచిత్ర, టీవీ కళాకారులచే వివిధ సాహిత్య, సాంస్కృతిక ప్రదర్శనలు, తెలుగు వైభవాన్ని చాటే తెలుగు తోరణం, ప్రత్యేక నృత్య రూపకం ప్రదర్శన మొదలైనవి జరుగుతాయి. ప్రవేశ రుసుము లేదు. జనవరి 5, 6, 7 తేదీల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 2వ అంతర్జాతీయ తెలుగు మహాసభలను జయప్రదం చేయవలసిందిగా ప్రతి తెలుగు వారిని కోరుతున్నాం. ఆంధ్ర సారస్వత పరిషత్ జాతీయ సమన్వయకర్త, కవి సమ్మేళనం సంచాలకులు డాక్టర్ SRS కొల్లూరి.